యెహోషువ గ్రంథంలో నుండి యెహోషువ జీవితంలో ప్రభు అయినటువంటి దేవుడు చేసినటువంటి అనేక కార్యాలు చూసాం. ప్రతి వారి ఎడల ఈ లోకంలో దేవునికి ఒక సంకల్పం ఉంది. మనుషులు ఈ లోకంలో ఏర్పాటు చేయబడక మునుపే దేవుడి లోకంలో ఒక వ్యక్తిని గర్భంలో రూపించక ముందే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన ప్రణాళిక నెరవేర్చాలని చెప్పి ప్రతి వారి జీవితాల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఈ లోకంలో ఏర్పాటు చేసినటువంటి పని కోసం ప్రతి ఒక్కరిని జీవితంలో తర్బీతి ఇచ్చి సిద్ధం చేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16 వచ్చిన అధ్యాయాలు చూస్తే న్యాయాధిపతుల్లో ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి దేవుని వాక్యంలో చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తు, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి జనాంగము, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలే. కానీ ఆ ప్రజలు దేవుని దృష్టికి దుర్మార్గులుగా జీవిస్తున్నప్పుడు, దేవుని దృష్టిలో హేయమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు అనేక సార్లు వీళ్ళని అన్యుల చేతికి బానిసలుగా అప్పగిస్తూ వచ్చాడు. ఒకప్పుడు మిద్యానీయులకి, ఒకప్పుడు ఐగుప్తీయులకి, తర్వాత అమోనీయులకి, ఫిలిస్తీయులకి, ఇట్లా వివిధ దేశాల రాజ్యాలకి తన సొత్తైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసలుగా అప్పగిస్తూ వచ్చాడు. ఇది మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్నారు. ఫిలిస్తీన్ల బానిసత్వంలోకి వెళ్ళారు 40 సంవత్సరాలు. అమోనీయులు లేకపోతే మిద్యానీయులు ఇట్లా 7 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అనేక సార్లు వీళ్ళు బంధకాల్లోకి వెళ్తానే ఉన్నారు. కానీ వీళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయంటే 107వ కీర్తన తీద్దాం, చివరి వచనం చూద్దాం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనుల బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాల్ని ఆలోచిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు బుద్ధిహీనులుగా జీవిస్తా ఉన్నారు. వీళ్ళకి బుద్ధి లేదు. దేవుడు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతానే ఉన్నాడు. కానీ బంధకాల్లోకి వెళ్ళే వాళ్ళకి బుద్ధి రావడం లేదు. బంధకాల్లోకి వెళ్ళినప్పుడు శ్రమలకి తాళలేక దేవుని సన్నిధికి వెళ్తున్నారు. ప్రభా, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు. దేవుడు ఎవరో ఒకళ్ళు లేవనెత్తడం, వాళ్ళ ద్వారా వాళ్ళకి విడుదల కలుగు చేయడం, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా వాళ్ళ రాజ్యములో ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకోవడం. మళ్ళా కొంతకాలం అయ్యేటప్పటికి కుక్క తోక వంకర అన్నట్టుగానే వాళ్ళ యొక్క జీవితాలు మారిపోతా ఉన్నాయి. మానవ జీవితాలే కృతజ్ఞత లేనటువంటి జీవితాలు, మానవ జీవితాలు దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి జీవితాలు, దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి జీవితాలు. ఇది మానవ నైజం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే అనేక సార్లు వీళ్ళని బానిసలుగా అప్పగిస్తానే వచ్చాడు. అయినా సరే వీళ్ళ జీవితాల్లో బుద్ధి లేదు. వాళ్ళ యొక్క చరిత్ర అలాగే ముగిసిపోవడానికి కూడా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా కనపడతా ఉంది. అయినా సరే దేవుని సొత్తు కాబట్టి దేవుని జనాంగంగా వాళ్ళు పాలస్తీనా దేశంలో లేకపోతే ఇశ్రాయేల్ దేశంలో అట్లా నాటబడ్డటువంటి మొక్కలాగా ఉన్నారు. వాళ్ళకి విరోధంగా ప్రపంచంలో ఏ దేశం కూడా చెయ్యెత్తేటువంటి యోగ్యత లేదు. లేకపోతే ఆ దేశం మీదకి, చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం, ఆ దేశం మీదకి ఏ దేశం కూడా యుద్ధానికి వెళ్ళటానికి ఎవరికి కూడా అంత ధైర్యం లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. దేవుని కాపుదల, దేవుని యొక్క సొత్తు, దేవుని జనాంగము వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. నీవు కూడా దేవుని సొత్తు అయితే దేవుడు నీ పక్షంగా ఉంటాడు, నీ పక్షంగా యుద్ధాలు చేస్తాడు. శత్రువుల్ని నీ మీదకి రాకుండా ఆయన కాపాడుతాడు. గుర్తుపెట్టుకో. మనకు చెప్పినటువంటి న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16 అధ్యాయాల్లో ఒక వ్యక్తిని గురించి చూస్తాం. ఆ వ్యక్తి దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. యట్ హీ ఫెయిల్డ్. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా తప్పిపోయినటువంటి రీతిలో ఉన్నాడు. స్ట్రాంగ్ మ్యాన్, చాలా బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. వీక్నెస్ ఫర్ ఉమెన్, ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయిపోయాడు. దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడల్లా దేవుని కోసం బలమైనటువంటి కార్యాలు చేశాడు. మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సొత్తు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి,
సాంగత్యము వేశ్యతో చేసి నశించిపోయినట్టుగా మనకందరికి తెలుసు. స్ట్రేంజ్ క్యారెక్టర్. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి దుష్ట సాంగత్యం చేశాడు. బలం ఇచ్చాడు దేవుడు, దాన్ని దుర్వినియోగం చేశాడు. దేవుడు అన్ని విధాలా తోడుగా ఉండి ఆయనకు కావలసిన ప్రతిదీ కూడా అనుగ్రహిస్తే తన జీవితం ఎట్లా ఉందంటే భయంకరమైనటువంటి స్థితిలో అంతమైపోయింది. చాలామంది జీవితాలు ఈ రోజుల్లో ఇట్లాగ ఉంటున్నాయి. దేవుడు ప్రతి వారి ఏళ్ళ ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడం, ఇది నా ఇష్టం, నా జీవితం, నా సొత్తు, లేకపోతే నేను లేదు. ఈ లోకంలో ఒక వ్యక్తిని రూపించక ముందే దేవుడు వారి ఏళ్ళ ఒక ప్రణాళిక కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ లోకంలో ఏర్పాటు చేస్తూ ఉంటే నీ యొక్క ఇష్టం ఏమీ లేదు. ఆయన సెలవు లేకుండా నువ్వు నీ తల వెంట్రుకల్లో ఒక్కడో కూడా ఊడిపోదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. చిన్న ఆశతో పర్వాలేదు, బాగానే ఉంది, నా జీవితంకే పర్వాలేదు, అబద్ధం ఆడితే పర్వాలేదు, దొంగతనం చేస్తే బాగానే ఉంది, అన్ని బాగా జరుగుతున్నాయి కాబట్టి ఎట్లయినా ఎవరైనా మోసం చేయొచ్చు, ఎట్లయినా బ్రతకొచ్చు, నాకేం పర్వాలేదు అనుకుంటావు. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే సంసోను జీవితంలో జరిగింది ఇదే. సంసోను చిన్నగా శోధనలో పడిపోయాడు. చివరికి కళ్ళు బీకబడి భయంకరమైనటువంటి చావు చచ్చినట్టుగా మనకందరు కూడా తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు కష్టం వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వాళ్ళ తప్పులు గుర్తించి దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నారు, ఆయనకు మొర్ర పెడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే ఏదో ఒక న్యాయాధిపతిని లేవనెత్తడం. అనేక మంది ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే అనేక మందిని దేవుడు లేవనెత్తాడు. మోషే, గిద్యోను, సంసోను, లేకపోతే యెఫ్తా లాంటి వాళ్ళని లేవనెత్తాడు. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు లేకపోతే ఈ యొక్క వివిధ దేశాల బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు శ్రమకి తాళలేక దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే దేవుడు శత్రువుల చేతుల నుంచి వాళ్ళని విడిపించడానికి దేవుడు ఒక విమోచకుడిని లేవనెత్తాడు. మానవులు లోకంలో పాపంలో బంధకాల్లో, సాతాను యొక్క బంధకాల్లో లేకపోతే సాతాను యొక్క కబంధ హస్తాల్లో బంధించబడినప్పుడు మానవులు విమోచించడానికి లోక రక్షకుడు అయినటువంటి యేసుని విమోచకుడుగా ఈ లోకంలోకి పంపించలేదా? ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు అనేక మంది న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకి విడుదల కలుగు చేసేలాగా చేశాడు. ఒకటి ఏంటంటే మనం గుర్తించాల్సింది ఇండివిజువల్ రిపెంటెన్స్ అనేటువంటిది, వ్యక్తిగతమైనటువంటి పశ్చాత్తాపం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి విడుదల కలుగు చేస్తుంది. వితౌట్ నేషనల్ రిపెంటెన్స్ దెర్ ఇస్ నో నేషనల్ డెలివరెన్స్. గుర్తుపెట్టుకోండి, జాతిపరమైనటువంటి విమోచన కలగాలంటే, ఒక జాతికి ఈ బంధకాల నుంచి విడుదల కావాలంటే ఈ యొక్క జాతి మొత్తం కూడా దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తేనే ఈ యొక్క ఒక జాతికి విడుదల కలుగుతుంది. మన దేశము విగ్రహారాధనలో మగ్గిపోతున్నప్పుడు, లంచగొండితనంలో మగ్గిపోతున్నప్పుడు మన యొక్క భారత జాతి ఈ యొక్క పాపపు బంధకాల నుంచి బయటకు రావాలంటే ఈ యొక్క మన జాతి ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తేనే నేషనల్ డెలివరెన్స్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి అది నీతో నాతో ప్రారంభమైనప్పుడే ఆ నేషనల్ రిపెంటెన్స్ అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతిలో బందీలుగా ఉన్నారు. అటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొర పెడతా ఉన్నారు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా మమ్మల్ని విడిపించవా, ఈ ఫిలిస్తీన్ల చేతిలోంచి మాకు విడుదల దయచేయి. దేవుడు వీళ్ళ ప్రార్థన విని సంసోను పుట్టేలాగా చేశాడు. దేవుడు ప్రార్థన వింటాడు, ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. నీ బంధకాల నుంచి ఆయన విడుదల కలుగు చేయడానికి ఎవరినో విడుదల చేస్తాడు, ఎవరి ద్వారానో ఆయన విడుదల కలుగజేసి నీకు విమోచన అనేటువంటిది కలుగు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా దేవుని ప్రజలే ఈ యొక్క ఫిలిస్తీన్ల చేత ఏలబడతా ఉన్నారు. ఒకటి ఏంటంటే ఆ దినాల్లో ఇశ్రాయేలు దేశంలో ఇనుము లేదు, దెర్ ఇస్ నో ఐరన్. ఎవడైనా ఇల్లు కట్టుకోవాలంటే, రోడ్లు వేయాలంటే, లేకపోతే ఏదైనా ఇనప సామాను కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఫిలిస్తీన్ల దేశం వెళ్ళి అక్కడి నుంచి కొని తెచ్చుకోవాలి. అంతేకాదు ఈ ఫిలిస్తీన్లతో సాంగత్యం ఎట్లా చేయడం మొదలు పెట్టారంటే దేవుడు
సృష్టి ఆది నుండి కూడా ప్రజలకు హెచ్చరిక చేస్తానే ఉన్నాడు, జాగ్రత్త. యెహోషువ గ్రంథంలో మనం చూసాం, మీరు అన్యులతో సాంగత్యం చేయొద్దు, వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోవద్దు, వాళ్ళకి మీ పిల్లల్ని ఇవ్వద్దు. వీళ్ళు మాత్రం అది విడిచిపెట్టలేదు. ఈ యొక్క అన్య సాంగత్యం వలన, బంధుత్వం వలన వీళ్ళు ఆ దేశంకి వెళ్ళటం, వాళ్ళు ఇక్కడికి రావడం, ఇట్లా వీళ్ళు ఒకటైపోయారు. ఇంటర్ మ్యారేజెస్ అనేటువంటి ఒకటి. ఇట్లా ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీద రాజ్యం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఈ యొక్క పశ్చాత్తాపడటం, మళ్ళా బంధకాలకు వెళ్ళటం, ఇట్ బికేమ్ ఏ నార్మల్ లైఫ్. వీళ్ళకి ఇది మామూలు అయిపోయింది. తప్పు చేయడం, ప్రభా తప్పు చేశాను క్షమించు, ప్రభా పాపిని నేను, పాపిని ప్రభా. మళ్ళా 4 రోజులు అయిన తర్వాత బంధకాల నుంచి బయటికి రాగానే ఆయన ఎవరండి, నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నా, ఊరకనే బయటకు వచ్చాను అనుకున్నా, అందులోంచి ఆ కేసు ఊరకనే పోయిందా? మళ్ళీ ఇంకో దానిలో చిక్కోవడం, మళ్ళా ప్రభా తప్పు చేశాను ప్రభా, నా తప్పు నేను గుర్తించాను కానీ నేను ప్రభా ఇక నుంచి చేయను ప్రభా. మళ్ళా తల్లిదండ్రుల యొక్క సమర్పణ అనేటువంటిది ఈ బిడ్డల సమర్పణ కంటే కూడా గొప్పదిగా ఉన్నప్పుడే సరి అయిన రీతిలో పిల్లలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సంసోను యొక్క జీవితం ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్. హి నెవర్ గ్రూ అప్. తల్లిదండ్రులు దేవునితో నడిచారు కానీ సంసోను దేవుని యొక్క నడకలో, దేవుని యొక్క మార్గంలో నడవలేదు. బైబిల్ అనేక మంది జీవితాలు చూస్తున్నప్పుడు సమూయేలు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. సమూయేలు యొక్క కుమారులు దేవునితో నడవలేదు. సమూయేలు రాజుల్ని సిద్ధం చేశాడు, అభిషేకించాడు. అలాంటి సమూయేలు ప్రవక్త యొక్క బిడ్డలు దేవుని సన్నిధి నుండి తొలగిపోయినట్టుగా కనబడతా ఉంది. అదే రీతిగా లేకపోతే మనకందరూ కూడా తెలుసు, అనేక మంది పాస్టర్ల యొక్క జీవితాలు చూస్తుంటే పాస్టర్లేమో దేవుని సేవ, పిల్లలేమో తాగి తందనాలు ఆడటం. ఇదేనా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటువంటి విధానం? సమూయేలు వాక్ విత్ గాడ్, సన్స్ వాక్ నాట్ ఇన్ హిజ్ ఓన్ పాత్. తండ్రి యొక్క మార్గంలో వీళ్ళు నడవలేదు. కాబట్టి అనేక మంది తల్లిదండ్రులు బిడ్డల్ని సరైన రీతిలో మనం పెంచినప్పుడే వాళ్ళు కూడా సరైన రీతిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒకటేమో దేవుడు ఒక నాయకుడిని తయారు చేసేటప్పుడు పిల్లల కంటే తల్లిదండ్రుల్ని సిద్ధం చేస్తాడు. తల్లిదండ్రుల యొక్క సమర్పణ పిల్లల సమర్పణ కంటే ఎక్కువగా ఉన్నప్పుడే పిల్లలు సరైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా కార్యారంభం కంటే కార్యాంతము ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు ఎట్లా ప్రారంభించావని కాదు. ఆయా సంవత్సరం మొదట్లో బాగా మార్కులు వచ్చినాయండి, కానీ చివరిలో ఎట్లా వస్తున్నాయి? చివర మనకు తెలుసు సంసోనుకు జరిగింది. ఇశ్రాయేలీయులు తరపున పోరాడి వాళ్ళ తరపున జయం పొందవలసినటువంటి వాడు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయి వాళ్ళ చేతిలో బందీగా ఉండి గుడ్లు పీకబడి కళ్ళు పీకేస్తే గుడ్డివాడై వాళ్ళ తిరగలు విసురుతా ఉన్నాడు దాగోను దేవతాలయంలో. సాతాను చేతిలో లేకపోతే విరోధుల చేతిలో బానిస అయిపోయాడు, బందీ అయిపోయాడు. నువ్వు కూడా దేవుని సంకల్పం ప్రకారంగా జీవించకపోతే నువ్వు ఎట్లా ప్రారంభించావని కాదు, ఎట్లా పెరిగేవని కాదు. చిన్నప్పుడు బైబిల్ చదవచ్చు, చిన్నప్పుడు వాక్యాలు కంఠస్థం చేయొచ్చు. హౌ యు ఆర్ రైట్ నౌ, నీ యొక్క అంతం ఎట్లా ఉంటుంది, నీ జీవితం ఎట్లా ముగించబోతామన్నావు. ఈ సంసోను అంటే సూర్యుడు అని అర్థం. సన్, SUN, సన్. సన్ అంటే సూర్యుడు. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణాలు మనుషులకి ఏం కలుగు చేస్తుంది? వెలుగు కలుగు చేయాలి. ఈ సూర్యుడు మనుషులకి ఫిలిస్తీన్లకి వెలుగు కలుగు చేయవలసిన వాడు ఏమైపోతున్నాడంటే కళ్ళు బీగితే గుడ్డోడు అయిపోయి వెలుగుని చూడలేనటువంటి స్థితిలోకి వచ్చాడు. ఎందుకంటే ప్రభు అనేటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత కలిగినటువంటి పుట్టుకని నిర్లక్ష్యం చేశాడు. ఆధిక్యత కలిగినటువంటి ఈ యొక్క వృత్తిని నిర్లక్ష్యం చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి నియమాలన్నీ కూడా తప్పిపోవడాన్ని బట్టి గుడ్లు బీకేయబడి ఏ గుడ్డోడు అయిపోయి ఏమైపోయాడంటే వెలుగు చూపెట్టవలసిన వాడు గుడ్డోడు అయిపోయాడు, తిరగలు ఇసురుతా ఉన్నాడు. జాగ్రత్త.
జాగ్రత్త, దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత కలిగించి నిన్ను ఈ లోకంలో ఏర్పాటు చేస్తే, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నీ గుడ్లు పీకేస్తాడు దేవుడు. సాతాను వచ్చి ఏదో ఒక రోజు నిన్ను పట్టుకున్న తర్వాత నువ్వు ఏ విషయంతో దేవుని కోసం పోరాడుతున్నావో అది పీకేస్తే ముందు నీ దగ్గర నుంచి. ప్రారంభం బాగానే ఉండొచ్చు, సోషల్గానే ఏదో ప్రారంభించవచ్చు, చివరికి బానిసలైపోతే ఏమైపోయాడు? గుడ్లు పీకేయబడ్డాయి. ఈ యొక్క సూర్యుడిలాగా ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు కలుగు చేయవలసిన వాడు, లేకపోతే వీళ్ళకి విడుదల కలుగు చేయవలసిన వాడు గుడ్డి వాడైపోయి వాళ్ళ చేతిలో ఈ యొక్క తిరగలు విసురుతున్నాడు. దేవతాలయంలోకి వెళ్ళాడు, వాళ్ళు ఉత్సవం జరిగించుకున్నారు. ఈ తిరగలు విసురుతూ ఉంటే మానవులు సంసోన్ లాగా సాతానికి, లోకానికి, పాపానికి బానిసలైపోతే ఈ సూర్యుడిగా, లేకపోతే నీతి సూర్యుడిగా, లేకపోతే SOSEN కాదు కానీ SON సన్గా, కుమారుడుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. మానవుల గుడ్డితనాన్ని తీయడానికి, లేకపోతే బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని బంధకాల నుంచి విడుదల కలుగు చేయడానికి, గుడ్డి వారికి చూపు కలుగు చేయడానికి ఎవరు వచ్చారంట? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు విమోచకుడు ఈ లోకానికి వచ్చాడు. సంసోన్ నమ్ముకున్న వాళ్ళు గుడ్డివాడైపోతే పారిపోయి ఉంటారు ఎటువంటి. అంతకుముందు సంసోన్ ఏం చెప్తే చేసిన వాళ్ళు ఉండొచ్చు. గుడ్లు పీకేయంగానే ఎవడు దారినాడు పారిపోయారు. కానీ నువ్వు యేసుని నమ్ముకుంటే ఆయన నిన్ను చేయి విడిచేవాడు కాదు. ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను ప్రతి విధమైనటువంటి పరిస్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు. నిన్ను పాప బంధకాల నుంచి విడుదల కలుగు చేస్తాడు. నీ పుట్టుక ఒక ప్రత్యేకమైనటువంటి పుట్టుక. నీ ఎళ్ళ దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. నీ యొక్క కార్య ఆరంభం కంటే కార్యాంతము చాలా శ్రేష్టమైనటువంటిది. గుర్తుపెట్టుకో. నువ్వు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు కాదు, ఇదివరకు ఎట్లా ఉన్నావు కాదు, నువ్వు ఎట్లా నీ జీవితాన్ని ముగించబోతున్నావు అది నీ చేతిలో ఉంది. సంసోను హీ మేడ్ హిజ్ ఓన్ డెసిషన్స్, బ్యాడ్ చాయిసెస్ తీసుకున్నాడు, నశించిపోయాడు. కళ్ళు పీకేశారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆయన మనల్ని చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తాడు. మన హృదయాల్లో ఉన్నటువంటి చీకటి తీసివేస్తాడు, మనల్ని వెలుగులోకి నడిపిస్తాడు. ఆ భయంకరమైనటువంటి ఉగ్రతా దినంలో మనల్ని విడిపించేటువంటి వాడుగా ఉంటాడు. పిల్లలను పుట్టడం ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతే. దేవుడు ప్రత్యేకంగా మనోహ భార్యని ప్రేమించి ఆధిక్యత కలిగినటువంటి కుమారుని ఇచ్చాడు. ఆధిక్యత కలిగినటువంటి ఒక వృత్తినిచ్చాడు. నియమాలు తప్పిపోయి గాఢాంధకారంలో గుడ్లు పీకబడి చీకటికి శత్రువుల చేతిలో బానిస అయిపోయాడు. చివరికి అలాగే చనిపోయినట్టుగా కనపడతా ఉంది. నీ కార్యారంభం కంటే కార్య అంతం చాలా శ్రేష్టమైనటువంటిది. నీ యొక్క జీవితం ఎట్లా ఉంది? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, యేసే జీవాహారం అనేటువంటి ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. మీ కృపలో ఒక్కొక్కరి అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. చీకశక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి. నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరి జీవితాన్ని తాకండి, హృదయాలు తెరవండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్ కొన్ని దశాబ్దాలుగా దేవుని పరిచర్యకై యువతీ యువకులను సిద్ధపరుస్తున్న ఏకైక బైబుల్ కళాశాల. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆత్మీయమైన వాతావరణం, చక్కటి లైబ్రరీ, ప్రొజెక్టర్స్తో విద్యాబోధన, ఉచిత హాస్టల్ వసతి, ఆకర్షణీయమైన స్టైఫండ్ కలదు. వివరములకై మమ్మలను సంప్రదించండి. మా అడ్రస్ రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్, ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్, గాస్పల్ ఫీడ్స్, రేపల్లె 522265, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243. ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ రేపల్లె వారి ఆధ్వర్యంలో రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ అండ్ రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ కాలేజ్ అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, ఎల్సిడి ఓహెచ్పిచే విద్యాబోధన, ఆడియో వీడియోల ద్వారా తరగతుల నిర్వహణ,
ఎడ్యుకేషనల్ టూర్స్, స్టడీ ప్రాజెక్ట్స్, సెమినార్స్, పూర్తి స్థాయి ల్యాబ్ సౌకర్యం, ఆధునిక లైబ్రరీ, ఎన్ఎస్ఎస్, హాస్టల్ వసతి, క్రీడల యందు ప్రత్యేక శిక్షణ, మరెన్నో సదుపాయాలు. ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, బైపీసీ గ్రూపులు, డిగ్రీ, బీఎస్సీ, బీకాం, బీఏ గ్రూపులు కలవు. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ అండ్ రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ కాలేజ్. వివరాలకు 9949047007 మరియు 9573414243. మై అడ్రస్ ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు. ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ రేపల్లె వారి ఆధ్వర్యంలో జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆహ్లాదకరమైన కాలుష్యరహిత వాతావరణంలో నిర్మించబడిన స్కూల్ భవన సముదాయంలో విద్యార్థులకు అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాబోధన జరపబడుచున్నది. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. 3వ తరగతి నుండి ఎల్సీడీ ప్రొజెక్టర్తో విద్యాబోధన, బాలబాలికలకు వేరువేరుగా ఉచిత హాస్టల్ వసతి, ఇంకా మినరల్ డ్రింకింగ్ వాటర్, బస్ సౌకర్యం, నర్సింగ్ కేర్, క్యాంటీన్, ఫైర్ సేఫ్టీ, మరెన్నో సదుపాయాలు. అడ్మిషన్లకు సంప్రదించండి. జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బేతపూడి రోడ్, రేపల్లె. సెల్ నంబర్ 9573414243. ఇప్పటి వరకు మీరు దేవుని వాక్యంని విన్నారు. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ యేసే జీవాహారం, ఇండియా రూరల్ ఈవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243, 9550784785. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీకు మా వందనములు. జీవాహారము